ఫస్ట్ మా నినాదం ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా శ్రమకు తగ్గ వేతనం కోసం అది సాధించాలి అనేసి ఈ విషయం సీఎం గారి దాకా వెళ్ళాలి అని చెప్పేసి మా ప్రయత్నం చేస్తున్నామండి. దీన్ని వేరే వేరే రకాలుగా ఎవరు వక్రీకరించొద్దండి దయచేసి. ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు కరోనా టైంలో ఉందనుకోండి, మేము చాలా శ్రమ పడ్డామండి. నిజంగా ఫ్యామిలీస్‌ని కూడా పణంగా పెట్టి అన్ని చాలా చేసాం. చాలా సర్వీసులు చేసాం. ఇప్పుడు కూడా ఏ నిమిషాన మీటింగ్ అంటే ఆ నిమిషంలో వెంటనే ఒక అరగంటలో పెట్టారనుకోండి, ఒక అరగంటలో వస్తున్నాము. అలా మేము ఏంటంటే ఇప్పుడు చేసేదేంటంటే ఈ గౌరవ వేతనం ఇస్తున్నారండి. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి సరిపోవట్లేదండి. ఎందుకంటే అందరికీ తెలుసు. మీకు కూడా తెలుస్తుంది కదా! బయట ప్రపంచం ఎలా ఉంది? అక్కడ జరిగే ఖర్చులు, విధానాలు అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు నిజంగా లేడీస్ చేస్తున్నామండి. చాలా మంది లేడీస్ ఉన్నాము. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ అని చాలా చాలా దూరాలు పెడుతున్నారు. మేము అక్కడికి ఆటోలో వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఒక ₹100 లోపే అవుతుంది. ఇప్పుడు నిజంగా ఒక రోజు అంత ఖర్చు పెట్టేస్తే మేము ఆ జీతంలోంచి మిగిలిందంతా ఎలాగా ఉంటుంది చెప్పండి? సరిపోదు కదా! మాకు జీతాలు పెంచాలండి. జీతాలు పెంచాలి. గౌరవ వేతనం పెంచాలి. ఎందుకంటే అండి ఇప్పుడు ఎక్కడ లంచాలు లేకుండా వాలంటీర్లు ప్రతి పనిని లంచం అనే మాటకి తావు లేకుండా చేస్తున్నామండి ఏ పని చేసినాను. అప్పుడు ఉద్యోగ భద్రత కల్పించాలి. లంచానికి వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి పనిని అప్పుడు మాకు తగ్గట్టుగా ఉండాలి కదండి. ఏదైనా ఖర్చులు, విధానాలు మారాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మార్చాలి, చెయ్యాలనేసి. ఇప్పుడు మాకు ఫస్ట్ మోటో ఏంటంటే నవరత్నాలు అని చెప్పేసి వాలంటీర్స్ నవరత్నాలు ఒకటి చేస్తే సరిపోతుంది అన్నారండి. అలా అని కాదు. చాలా మాకు అడిషనల్ గా చాలా వర్క్‌లు యాడ్ చేశారు. మేము ఎప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. అన్ని చేస్తూనే ఉన్నాం. నిజంగా వాలంటీర్ల ద్వారానే చాలా పనులు అవుతున్నాయండి. అందరికీ తెలిసిన విషయమే ఇది. వాలంటీర్స్ ద్వారా అన్నీ అవుతున్నాయి. ముఖ్య డిమాండ్ ఏంటంటే అందరికీ జీతాలు పెంచాలి. గౌరవ వేతనం పెంచాలి. గౌరవ వేతనం అంటే కనీసం రోజుకి 600 చొప్పున సరే 18,000 చేయాలని చెప్పేది మా ప్రధాన డిమాండ్. నవరత్నాల్లో భాగంగా పని చేస్తే సరిపోతుంది. వారానికి 3 రోజులు వస్తేనే సరిపోతుంది అన్నారు. వారం అంతా పని చేస్తున్నా సరే మాకు ఎక్స్ట్రా అడిషనల్ పని చెప్తున్నారు తప్ప దానికి తగ్గ శ్రమను గుర్తించట్లేదు ఎవరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.